హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనకైతే ఈ బోస్ వాషింగ్ మిషన్లో మనకి F43 అని కానీ అలాగే F21 అనే ఎర్రర్లు కనుక వచ్చినప్పుడు మనకి ఈ రెండు ఎర్రర్లు వీటిల్లో ఏదైనా ఒక ఎర్రర్ వచ్చినప్పుడు మనకి ఇదైతే ఫ్రంట్ లోడ్కి సంబంధించిన ఎర్రర్స్ ఫ్రెండ్స్. ఇవేంటంటే ఈ ఎర్రర్ వచ్చినప్పుడు మనకి ఎక్కువ శాతం అంటే దాదాపు 60-70% అయితే మనకి కార్బన్స్ అనేవి పోవడం జరుగుద్ది ఫ్రెండ్స్. కార్బన్స్ మనకి అరిగిపోయిన మనకి ఈ ఎర్ర అనేది రావడం జరుగుద్ది. అలాగే మనకు ఒక్కొక్కసారి ఏంటంటే కాంపిటేటర్ అరిగిపోయిన బ్లేడ్స్ ఇరిగిపోయినా కూడా మనకి ఈ ప్రాబ్లం వస్తుందంటే కాంపిటేటర్ అంటే మనకి ఆర్మిచర్కి ఉంటుంది ఫ్రెండ్స్. మనకి మోటార్లోనే మన కార్బన్స్ ఎక్కడైతే మనకు టచ్ అవుతాయో అక్కడ మనకైతే కాంపిటేటర్ అనేది ఉంటుంది అనమాట. దాని ఇష్యూ కూడా ఉంటుంది. ఎక్కువ శాతం అయితే మనకి దీంట్లో కార్బన్ బ్రషెస్ కంప్లైంట్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే ఏదో ఒకటి అరిగిపోవడం, ఆ రెండిట్లో లేకపోతే క్రాస్ కటింగ్ అవ్వడం, అలాగే మనకి వాటి వల్ల అక్కడ ఓవర్ హీటింగ్ అవ్వడం, ఫ్లేమ్ రావడం, లేకపోతే అసలు శాంతం దాని నుంచి డివైడ్ అయిపోవడం, కట్ అయిపోవడం, ఇలాంటి వాటి వల్ల మనకి ఈ F43 కానీ అలాగే F21 ఎర్రర్స్ అనేవి రావడం జరుగుద్ది. ఏదైనా వాషింగ్ మిషన్ మనకి మంచి లాభదాయకం ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా ఈజీ, మనిషి అక్కర్లేనిది, మనకి హాయిగా సింగిల్గా వెళ్ళి చేసుకోవచ్చు. ఇవి ఎర్రర్స్ మీద పూర్తిగా ఆధారపడకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే దాదాపు చాలా వరకు ఎర్రర్స్ అనేవి రావన్నమాట, చూపించవన్నమాట, చూపించకుండానే అలా ఆగిపోయి ఉంటాయి అనమాట. అందుకని ఎక్కువ శాతం మనకైతే పూర్తిగా ట్రైనింగ్ అనేది అవసరం ఉంటుంది. మీరు ట్రైనింగ్ తీసుకుని మాత్రమే రిపేర్